చాలా కోలాహలం కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కటిగా అర్ధరాత్రి నుంచి కూడా ఒక్కొక్కటిగా ఆ గణనాథులు అయితే గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నారు. శోభాయాత్రలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అటువైపు ఖైరతాబాద్ గణనాథుల శోభాయాత్ర కూడా లక్కడి కప్పులకు చేరుకుంది. మరొక అనుకున్న సమయానికంటే అరగంట ముందుగానే శోభాయాత్ర అయితే మొదలవడం జరిగింది. శోభాయాత్ర వాహనం ముందు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు శోభాయాత్ర వాహనం ముందుకు రాకుండా రోప్ పార్టీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గణనాథుని శోభాయాత్రను కూడా వీక్షించేందుకు భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఈ 9 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథులు కూడా ఒక్కొక్కటి కూడా గంగమ్మ వడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా అటువైపు బాలాపూర్ లడ్డు పాటలు కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాలాపూర్ లడ్డు కార్యక్రమాన్ని కూడా మరి కాసేపట్లో అయితే స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ఈసారి 27 లక్షలు డిపాజిట్ చేయాలని ఒక కొత్త నిబంధనను కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈసారి కొంతమంది 6 కూడా కొత్త వ్యక్తులు అయితే ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. బాలాపూర్ గణేష్ లడ్డు కూడా ఈసారి 35 లక్షల వరకు కూడా వెళ్ళే అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. అదొక సరికొత్త రికార్డు అని కూడా చెప్పుకోవచ్చు. అటువైపు శోభాయాత్ర ఆలస్యంగా మొదలవుతుంది కూడా భావించారు. అనుకున్న సమయానికంటే ఖైరతాబాద్ గణనాథుడు అయితే అరగంట ముందుగానే శోభాయాత్ర స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి లక్కడి కప్పులు చేరుకున్నారు. శోభాయాత్ర ఖైరతాబాద్ గణనాథుడిది. ప్రస్తుతానికి మా కొలీగ్ సంధ్య అక్కడ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. సంధ్య. థ్యాంక్ యూ మధు. మనం చూస్తున్నాము ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తజన కోలాహలం మధ్య కొనసాగుతుంది. ఆ లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. శోభాయాత్ర ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6:30 కల్లా కూడా మహాగణపతి యొక్క శోభాయాత్రని ప్రారంభించేశారు. ఆ టస్కర్ వెహికల్ కూడా చాలా చిన్నగా నిదానంగా కదులుతూ ఆ బడా గణపతి మొత్తం 70 అడుగులు ఉన్నటువంటి ఆ మహాకాయం భారీ కాయం రోడ్లపైన శోభాయాత్రగా వస్తోంది. ఆ భారీ కాయాన్ని ఆ బొజ్జ గణపయ్యను దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి భక్తులు విచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డప్పు చప్పుళ్లు కోలాహల మధ్య ప్రతి ఒక్కరూ కూడా బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. అయితే ఖైరతాబాద్ మహాగణపతి అంటేనే ప్రపంచ ప్రఖ్యాతి మనందరికీ కూడా తెలుసు. ఆయన నిమజ్జన కార్యక్రమం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు. అందులో భాగంగానే మనం చూస్తున్నాం గవర్నమెంట్ కి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం సివి ఆనంద్ పర్యవేక్షణలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 70 అడుగుల మహాకాయం సప్తముఖ మహాశక్తి గణపతి వాడ రోడ్లు అంటే మొత్తం ఈ శోభాయాత్ర ద్వారా ఆ పురవీధుల్లో తిరుగుతూ ఉంటే భక్తులందరూ కూడా ఎంతో తన్మయత్వం చెందుతున్నారని మనం చెప్పవచ్చు. సప్త ముఖాలతో తలలతో ఉన్నటువంటి ఆదిశేషుడి పడగ నీడలో స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. క్రేన్ నెంబర్ 4 వద్ద కూడా ఆయనకి సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లు కూడా చేశారు. మరి కాసేపట్లోనే అంటే మరికొన్ని గంటల్లోనే గంగమ్మ చెంతకు చేరబోతూ ఉన్నాడు. మొత్తం 11 రోజుల పాటు కూడా భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు కూడా సమర్పించడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇప్పుడు అంతే కోలాహలంతో ఇక్కడ ముఖ్యంగా యువత ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకోవడం స్వామివారికి సంబంధించి వీడ్కోలు పలికేటువంటి ఈ కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఎందుకంటే మనం చూసినట్లయితే వినాయకుడు అంటేనే విద్యార్థులకు సంబంధించినటువంటి తెలివితేటలు కావచ్చు చదువు విషయంలో కావచ్చు ఒక ఐకానిక్ గా చూస్తారు. వినాయకుడు అంటేనే విఘ్నాలను తొలగిస్తాడు, లంబోదరుడు అంటేనే లగ్నాలను మంచిగా ఇచ్చేస్తారు అనేటువంటి మన హిందూ సాంప్రదాయాల ప్రకారంగా వినాయకుడు తొలి పూజలు అందుకుంటూ ఉంటాడు. వినాయక పూజ చేసిన తరువాతే మనం ఏ పూజ అయినా కూడా చేసుకుంటాము. ఎంతో భక్తి శ్రద్ధలతో మొత్తం 11 రోజుల పాటు కూడా స్వామివారు పూజలు అందుకున్నారు. ఇప్పుడు అంతే ఉల్లాసంగా ఉత్సాహంగా స్వామిని ఆ గంగమ్మ చెంతకు చేర్చేటువంటి నిమజ్జన శోభాయాత్ర దృశ్యాలు మనం 10TV స్క్రీన్ పైన లైవ్ లో చూస్తూ ఉన్నాము. మనం ఆల్రెడీ లక్కడి కప్పుల్ చౌరస్తా దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి టెలిఫోన్ భవన్, ఆ తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఆ తర్వాత క్రేన్ నెంబర్ 4 కి భారీ గణపయ్య చేరుకోబోతూ ఉన్నాడు. ఇప్పుడే అక్కడికి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా చేశారు. ఈ శోభాయాత్రలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏకదంతుడు లంబోదరుడు అయినటువంటి ఆ బొజ్జ గణపయ్యను ఈసారి ఆ మట్టి ప్రతిరూపంతో తయారు చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి ఏదైతే 1 అడుగుతో ప్రారంభమైనటువంటి ఈ ఖైరతాబాద్ మహాగణపతి యొక్క ప్రస్థానం 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్రతిహాతంగా లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 63 అడుగుల మహాగణపతిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈసారి 70 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 70 అడుగుల మట్టి ప్రతిరూపంతో సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి స్వామివారు మనందరికీ కూడా దర్శనం చేస్తూ ఉన్నారు.
చివరిసారిగా స్వామివారికి వీడ్కోలు పలికేందుకు ఇక్కడ భక్తులు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రూపం అంటే ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రూపంలో స్వామివారిని తయారు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి మనకు కనిపించేటువంటి సప్తముఖ మహాగణపతి మనకు నెక్స్ట్ ఇయర్ కనిపించరు. కాబట్టి ఆ ప్రతిరూపాన్ని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వరుస వీకెండ్ సెలవులు కావడంతో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా వీకెండ్ రష్ అనేది ఇక్కడ చాలా క్లియర్ గా కనిపించింది. అయితే ఇప్పుడైతే శోభాయాత్రకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కాస్త భక్తులను నిలువరిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేశారు. 2 అంచెల వలయంతో స్వామివారి దగ్గరికి పెద్దగా ఎవరు వెళ్లకుండా అయితే ఏర్పాట్లయితే చేయడం జరిగింది. కాబట్టి భక్తుల కోలాహలాన్ని కొంచెం నియంత్రించినప్పటికీ కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటూ ఉన్నారు. రోడ్డుకి ఇరువైపులా కూడా నుంచొని స్వామివారి శోభాయాత్రలో పాల్గొంటూ గణపతి బప్ప మోరియా అనే నినాదాలు చేసుకుంటూ ఇక్కడ ప్రతి అడుగు కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మనం ఇక్కడైతే గణపతి శోభాయాత్ర చాలా సర్వాంగ సుందరంగా జరుగుతుంది. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా డప్పు చప్పుళ్ల మధ్య అయితే స్వామివారి శోభాయాత్ర అడుగడుగు ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. పురవీధుల్లో 70 అడుగులు ఉన్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడిని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో వారి ఇక్కడికైతే భక్తులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ భారీ కాయాన్ని ఖచ్చితంగా వారి సెల్ ఫోన్లలో బంధిస్తూ ఉన్నారు. సో ఇక్కడైతే కోలాహలం కొనసాగుతోంది మధు. మరి కొద్ది గంటల్లోనే గణేష్ని అనుకున్న టైంకి ఆయన్ను గంగమ్మ ఒడికి చేర్చేటువంటి ప్రక్రియ అయితే కొనసాగబోతోంది. ఓకే సంధ్య, మొత్తానికి చూసాం గణనాథుని ఖైరతాబాద్